ఇక హైదరాబాద్ మొత్తం సీసీ కెమెరాల నిఘా కింద ఉండనుంది. శాంతి భద్రతలపై సీరియస్ గా ఉంటామన్న కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ లో న్యూయార్క్ పోలీసుల్లాంటి పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనికి కావలసిన 340 కోట్ల రూపాయలు కేటాయించడానికి కేబినెట్ ఆమోదం లభించింది. కేబినెట్ సమావేశం తరువాత కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ కు పెట్టుబడులు పరిశ్రమలు రావాలంటే హైదరాబాద్ లో పటిష్టమైన పోలీస్ వ్యవస్థను తయారు చేయాలని అన్నారు. దానికోసం హైదరాబాద్ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తామని ఆయన చెప్పారు. కేటాయించిన డబ్బును హైదరాబాద్, సైబరాబాద్లలో పోలీసులకు కావలసిన 3883 వాహనాలు కొనడానికి వాడనున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. అక్రమార్కులను చీల్చి చెండాడతాం. ఇప్పుడు జరిగింది ఆరంభం మాత్రమే. ముందుకు ఇంకా చాలా ఉగ్ర నరసింహ అవతారం కూడా పోతారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మొత్తం సీసీ కెమెరా వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది హైదరాబాద్లో. ఎవ్రీ ఇంచ్ ఆఫ్ హైదరాబాద్ విల్ బి మ్యాప్డ్. ఎవ్రీ ఇంచ్, ఎవ్రీ షాప్, ఎవ్రీ మార్కెట్, ఎవ్రీ మాల్, ఎవ్రీ వెజిటబుల్ మార్కెట్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మొత్తం రెగ్యులేషన్ కావాలి. ఈరోజు హైటెక్ చేసినాం, తోకటెక్ చేసినామని మాట్లాడిండు. ఏ టెక్ ఎక్కడ పోయిందో, ఈ నీళ్ళు ఎందుకు నిలబడుతున్నాయో, వర్షాకాలం వస్తే కార్లన్నీ బోట్లు ఎందుకు అవుతున్నాయో ఆలోచించుకుంటే తలదించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక విశ్వనగరం కావాలంటే, ఇక్కడ మహిళలకు భద్రత రావాలంటే ఖచ్చితంగా శాంతి భద్రతలు కఠినంగా ఉండాలి, అమలు ఉండాలి, ఒక రెగ్యులేటెడ్ సొసైటీ ఉండాలి, సంపూర్ణమైన భద్రత ఉండాలి. దానికోసం ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప దానికి రాజీ పడే ప్రశ్న లేదు. ఖచ్చితంగా దేవాలయ భూములు కూడా 100% వెనక్కి తీసుకుంటాం. దానికి పాల్పడ్డ వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే క్షమించే ప్రశ్న లేదు. అన్నిటిని కూడా ఈ అరాచకాలు అరికట్టడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.